నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్ తమిళనాట 6 మృతి స్వచ్ఛ హైదరాబాద్ సాధన దిశలో మరో ముందడుగు చెత్త సేకరణకు ట్రాలీలు బుట్టల పంపిణీ ప్రారంభించిన కేసీఆర్ జంట నగరాల తాగునీటి అవసరాలకు 2 జలాశయాలు రహదారుల అభివృద్ధికి బ్రిక్స్ బ్యాంక్ సాయం కోరామన్న కేసీఆర్ రాయలసీమను విస్మరిస్తున్నారన్న ఆరోపణలపై చంద్రబాబు మండిపాటు అభివృద్ధిపై చర్చకు రావాలని విపక్షాలకు సవాల్ కర్నూలుకు పూర్వ వైభవం తెస్తామన్న చంద్రబాబు ఉర్దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన ప్రత్యేక డిఎస్సి వేస్తామని ప్రకటన నవంబర్ 26 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వస్తుసేవల పన్ను భూసేకరణ బిల్లుల ఆమోదానికి ప్రయత్నిస్తామన్న కేంద్రం బీహార్ ఎన్నికల్లో ఓటమిపై భాజపా పార్లమెంటరీ బోర్డులో చర్చ అభివృద్ధిలో నితీష్ సర్కారుకు సహకరిస్తామన్న అరుణ్ జైట్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావానికి ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి చిత్తూరు జిల్లా వడమాల్పేటలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వాన పడింది ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు కొన్ని చోట్ల టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావానికి కురుస్తున్న వానలు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నెల్లూరు ప్రకాశం కడప జిల్లాలకు ఊరట కలిగించాయి ఆదివారం రాత్రి నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి నగరి శ్రీకాళహస్తి సత్యవేడు తిరుపతి నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షం కురిసింది నగరి నియోజకవర్గంలోని వడమాల్పేటలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బిఎన్ కండ్రిగ మండలంలో 10 సత్యవేడులో 8 ఏర్పేడు వరదయ్యపాలెం ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది మరో 20 మండలాల్లో 5 సెంటీమీటర్లు 10 మండలాల్లో 3.5 సెంటీమీటర్ల వర్షం పడింది ఈ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో వాగులు వంకలు చెరువులు జలకలను సంతరించుకున్నాయి 15 ఏళ్ల తర్వాత జిల్లాలో స్వర్ణముఖి నదిలో నీరు ప్రవహిస్తోంది అరినియార్ కాళింగ ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన సత్యవేడు కుప్పం నగరి నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు తిరుమలలో ఎడతెరిపిలేని వర్షానికి సప్తగిరులు తడిసి ముద్దయ్యాయి తిరుమల కొండలోని జలపాతాల్లో నీటి ప్రవాహం ఉరకలేస్తోంది నెల్లూరు జిల్లాలో కావలి ఆత్మకూరు గూడూరు వెంకటగిరి ఉదయగిరి నియోజకవర్గాల్లో వానలు పడుతున్నాయి తీర ప్రాంత మండలాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది ప్రకాశం జిల్లాలో సగటున 9.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సింగరాయకొండ కొత్తపట్నంలో 8 కందుకూరులో 6 ఉలవపాడు గుడ్లూరులో 4 టంగుటూరు 3.2 వలేటివారిపాలెంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కడప జిల్లా రైల్వే కోడరులో అత్యధికంగా 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది వాయుగుండం ప్రభావానికి తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి చెన్నై పుదుచ్చేరిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చెన్నైలో రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపిస్తున్నాయి పరిసర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది రైళ్లు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం 11 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది చెన్నై కాశీమేడు ప్రాంతానికి చెందిన 2 పుదుచ్చేరిలో ఒక మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు వేర్వేరు ఘటనలో మరో 3 ప్రాణాలు కోల్పోయారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారకుండానే తీరం దాటింది చెన్నై పుదుచ్చేరి మధ్య కడలూరు వద్ద తీరం దాటిన వాయుగుండం బలహీనపడుతోంది ఈ ప్రభావం రేపటి వరకు ఉంటుందని తెలిపిన విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెన్నై పుదుచ్చేరి సహా ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు పడతాయని వెల్లడించారు కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతోనూ ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నట్టు తెలిపిన వారు రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు మరో 24 గంటలు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు
జంట నగరాల త్రాగునీటి అవసరాలు తీర్చేలా 30 టీఎంసీల నీటి నిల్వ కోసం 2 జలాశయాలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ దిశగా ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించిన ఆయన మురుగునీటి సమస్య పరిష్కారం సహా పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని పునరుద్ఘాటించారు. నగరంలో చెత్త సేకరణకు ఆటో ట్రాలీలు, చెత్తబుట్టల పంపిణీని ప్రారంభించిన కేసీఆర్ గతంలో సమ్మె చేసి విధులకు దూరమైన 1726 సఫాయి కార్మికులను తిరిగి తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించారు. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్న కేసీఆర్ అందుకు నగర ప్రజల సహకారం కావాలని కోరారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా జంట నగరాల్లో చెత్త సేకరణ కోసం తయారు చేయించిన ఆటో ట్రాలీలు, ఇంటింటికి చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించారు. నగరానికి చెందిన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో డ్రైవర్ కమ్ ఓనర్ పద్ధతిలో తొలి విడతగా 1005 స్వచ్ఛ ఆటో ట్రాలీలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నగరంలోని 20 లక్షల ఇళ్లు, 2 లక్షల వాణిజ్య సముదాయాల నుంచి చెత్తను సేకరించడానికి మొత్తం 2500 ఆటో ట్రాలీలు పంపిణీ చేస్తామన్నారు. ఈ బుట్టల్లో తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసి స్వచ్ఛ హైదరాబాద్ కల సాకారానికి సహకరించారని కేసీఆర్ నగర ప్రజలను కోరారు. శతాబ్దాల చరిత్ర గల హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందన్న ఆయన ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ నగర ప్రజలు నీటికి ఇబ్బంది పడకుండా 2 రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మన జంట నగరాలలో ఈ రోజు 1 కోటి మంది జనాభా ఉన్నాం. ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లేదు. మనకు 100 కిలోమీటర్ల దూరం నుంచి మనకు నీళ్లు వస్తాయి. మధ్యలో ఏదైనా ఇబ్బంది జరిగితే ఏం కావాలి హైదరాబాద్ గతి? కనీసం 30 టీఎంసీల నీళ్లు అందించే విధంగా 2 రిజర్వాయర్లు, ఒకటి డిండి ద్వారా వచ్చే ఎత్తిపోతల పథకం నుంచి అనుసంధానం చేసుకొని 15 టీఎంసీది రామోజీ ఫిలిం సిటీ పక్కన వస్తూ ఉంది. ఇక్కడ షామీర్పేట చెరువు పక్కనే కేశవాపురం దగ్గర ఇంకో 15 టీఎంసీలు వస్తూ ఉంది. త్వరలో మరోసారి స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి 10,000 కోట్లతో మంచినీటి లైన్లు, నాళాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. జంట నగరాలలో కొన్ని చోట్ల రోడ్లు కొన్ని దెబ్బతిని ఉన్నాయి. 337 కోట్ల రూపాయలతోని 912 వర్క్స్ ను టెండర్లు పిలువబడతా ఉన్నాయి. రాబోయే నెల 10 పూటలలో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా అద్దాల్లాగా చకచక మెరుస్తాయని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. నగరంలో 1,00,000 మంది నిరుపేదల ఇళ్లను క్రమబద్దీకరించే ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని చెప్పిన కేసీఆర్ అనుమతి లేని ఇళ్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు బ్రిక్స్ బ్యాంక్ నుంచి 25,000 కోట్లు అప్పు తెస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఒక రియల్ ఇంటర్నేషనల్ సిటీ కావాలంటే దీనికి ఉన్నటువంటి ఎలకతోక లాంటి ఫ్లైఓవర్లు సరిపో. బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్ తో నేను అడగడం జరిగింది. హైదరాబాద్ కోసం ఒక 25,000 కోట్ల రూపాయల లోన్ మాకు కావాలని చెప్పి అడిగినాం. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి శాటిలైట్ టౌన్స్, ఇటు సంగారెడ్డి కావచ్చు, ఇటు వికారాబాద్ కావచ్చు, ఇటు షాద్ నగర్ కావచ్చు, ఇటు చౌటుప్పల్ కావచ్చు, ఇటు భువనగిరి గట్కేసర్ కావచ్చు, అట్లే ఇటు గజ్వేల్ వరకు, తూప్రాన్ వరకు కావచ్చు, నగరం నుంచి జనాభా అక్కడ నివసించే పరిస్థితి ఏర్పాటు రావాలి. మనకు ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైల్ కోసం మన కారిడార్ కూడా ఆల్రెడీ ఉంది. పార్షియల్ గా దాన్ని కూడా చేసుకుంటూ ముందుకు పోయి అద్భుతమైనటువంటి నగరాన్ని మనం చేసుకున్నట్టయితే అప్పుడు మనం అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదగగలుగుతాం. ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన పారిశుద్ధ్య కార్మికులకు సీఎం తీపి కబురు అందించారు. సఫాయి కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచే ఆలోచనతో ప్రభుత్వం ఉంది అని నేను ప్రకటించిన. దానికి విరుద్ధంగా కొద్దిమంది నాయకులు సమ్మె నోటీస్ ఇప్పించడం జరిగింది. దాని తర్వాత నేను కొంత కఠినంగా వ్యవహారం చేసినాను. దానిలో కొంతమంది మిత్రులు ఉద్యోగాలు కోల్పోయినారు. నేను జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఈ రోజు చెప్తా ఉన్నాను, అందరినీ ఒక్కరిని లేకుండా కూడా అండర్టేకింగ్ తీసుకొని మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నాను. పట్టుబడితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రపంచంలోనే మేటి నగరమై తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను నవంబర్ 26 నుంచి డిసెంబర్ 23 వరకు జరపాలని కేంద్రం నిర్ణయించింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని మొదటి 2 రోజులు ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరపాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ 2 రోజులు ప్రశ్నోత్తరాలు లేకుండా రాజ్యాంగంపై నిబద్ధత అనే అంశంపై ఉభయ సభలు చర్చించనున్నాయి. దేశంలో అసహనం నెలకొందనే అంశం ఈ సమావేశాలను కుదిపేసే అవకాశం ఉండగా ప్రతి పార్టీ సహనంతో వ్యవహరించి సభా కార్యక్రమాలు సాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. అప్పుడే అసహనం సహా అన్ని అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. ప్రస్తుతం లోక్సభలో 8, రాజ్యసభలో 11 బిల్లులు ఆమోదం కోసం ఎదురుచూస్తుండగా భూసేకరణ బిల్లు పార్లమెంటు సంయుక్త సంఘం పరిశీలనలో ఉందన్న ఆయన ప్రతి అంశంపై ప్రతిపక్షాలు తమ అభ్యంతరాలను సభలోనే వినిపించే అవకాశం ఉంటుందని చెప్పారు. In the last 1 year, the finance minister held extensive discussions with the different state governments. There is a broad consensus emerged. Then later, the Lok Sabha approved it and Rajya Sabha, in its collective wisdom, because of our opposition friends have requested, we have referred it to a Senate committee. The Senate committee has completed its discussion and submitted the report. It is there before the Parliament. Any further suggestions, they have to be discussed on the basis of the merits.
బీహార్ ప్రజల తీర్పును తాము గౌరవిస్తున్నామని, కొత్తగా ఏర్పడే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని ఆశిస్తున్నామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. బీహార్ ఎన్నికల్లో పరాజయం సహా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఢిల్లీలో సమావేశమై చర్చించిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు పలు అంశాలపై మేధోమథనం జరిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, సీనియర్ ఎంపీలు హాజరైన ఈ భేటీలో అసోం, కేరళ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలను కూడా విశ్లేషించింది. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అదే జోరు కొనసాగించేందుకు కృషి చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు భేటీ తర్వాత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. मूल कारण हम लोगों को लगा है कि 2014 के लोकसभा चुनाव में महागठबंधन के तीनों घटक अलग अलग से चुनाव लड़े थे और इसलिए उनमें जो सबसे बड़े घटक थे आरजेडी, उससे हमें अधिक वोट था काफी और इसलिए हम लोगों की एक स्वाभाविक जीत हुई थी बड़ी। जब गठबंधन होता है तो हर एक घटक अपना पूरा वोट एक दूसरे को ट्रांसफर नहीं करवा पाता। ये तीनों एक दूसरे का अपना टोटल वोट ट्रांसफर नहीं करवा पाएंगे। वो अनुमान और आकलन हमारा गलत था। మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవస్థల్లో కూడా మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని ఇటీవల కొలీజియన్ స్థానంలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయమూర్తుల నియామక కమిషన్ రద్దు వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. పాతవి బాగా ఉన్నాయనే కారణంతో వాటిని మార్చకూడదనే అభిప్రాయం సరికాదన్నారు. న్యాయమూర్తుల నియామక సమయంలో పేదలకు వారు ఏ మేరకు ఉచిత న్యాయ సేవలు అందించగలరో అడగాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాలపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా తక్కువ సమయంలో కేసులు పరిష్కరించే లోక్ అదాలతుల సేవల్ని వాడుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. मेरा एक मंत्र रहा है, सबका साथ सबका विकास, लेकिन साथ जुड़ता है सबका न्याय। तो सबका साथ सबका विकास सबका न्याय। सामान्य व्यक्ति भी ये सोचता है भाई कोर्ट के चक्कर में नहीं पड़ना है। लोक अदालत ने इस कमी को भर दिया है। न्यायपालिका में एक को न्याय मिलता है, दूसरा नाराजगी के साथ घर जाता है। यहां होता तो वही है, लेकिन दोनों को संतोष मिलता है, चलो यार हो गया, बहुत दिन हो गए थे, छुट्टी हो गई। ये लोक अदालत की प्रतिष्ठा है। న్యాయస్థానాలకు సంబంధించి ప్రతి వ్యక్తికి సరైన న్యాయం జరగాలంటే ఈ వ్యవస్థను ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని లిఖితపూర్వక సందేశం విడుదల చేసిన జస్టిస్ దత్తు ప్రజాస్వామ్యానికి సమర్థ న్యాయ వ్యవస్థ కూడా కీలకమని అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలోని అనేక వర్గాలు వివిధ పద్ధతుల్లో అణచివేతకు గురయ్యాయన్న జస్టిస్ దత్తు వారందరికీ సమాన సమర్థ న్యాయాన్ని అందించే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు రాయలసీమ అభివృద్ధికి కష్టపడుతూనే ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాయలసీమను విస్మరిస్తున్నారని తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన ఎవరి హయాంలో రాయలసీమలో అభివృద్ధి జరుగుతోందనే అంశంపై చర్చకు సిద్ధం కావాలని విపక్షాలకు సవాల్ విసిరారు. కర్నూలు జిల్లాలో ఉర్దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు త్వరలో ఉర్దూ ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డిఎస్సీ వేస్తామని ప్రకటించారు. రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాణ్యం మండలంలోని గోరుకలు రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్న ఆయన అక్కడే జరిగిన మీ ఇంటికి మీ భూమిలో పాల్గొన్నారు. ఓర్వకల్లులో జరిగిన బహిరంగ సభలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. ఓర్వకల్లు మండలంలో 20,000 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఆయన ఈ హబ్ లో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 30,000 మందికి ప్రత్యక్షంగా, 50,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. తాను రాయలసీమ వాసిని అని, ఈ ప్రాంతం అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని చెప్పారు. నేను రాయలసీమ వాడిని కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క రాయలసీమకి పట్టసీమ ఆ నీళ్లు తీసుకురావాలని వీళ్లకు ఎక్కడ చూసినా భయం పుట్టుకునింది. వీళ్ళ మాటలు చెల్లుబాటు కావని, పెత్తందారి ముఠా కక్షలు ఉండవని మళ్లీ అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. మీరు మంచి చెప్తే ఇంట, మీరు అడ్డుపడితే మాత్రం బుల్డౌజర్ మారిగా ముందుకు పోతా, బుల్లెట్ లాగా దూసుకుపోతాను తప్ప అడ్డుపడితే నిలబడే సమస్య లేదు. కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు చెప్పిన ఆయన అమరావతికి 6 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలు, పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేసి టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కర్నూలు అభివృద్ధికి తక్షణం 15 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నా జీవితంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు రాయలసీమకు అన్యాయం జరగదు తమ్ముళ్ళు. అయితే అమరావతి నిర్మాణం చేస్తూనే ఇంకా బ్రహ్మాండంగా కర్నూలు ఒక మెగా సిటీగా తయారు చేస్తాం. అన్ని ప్రాంతాల నుంచి కర్నూలుకు ఉద్యోగాలకు వచ్చే కార్యక్రమాలు చేపడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఓర్వకల్లులోనే 125 ఎకరాల స్థలంలో నిర్మించే ఉర్దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్నట్టే ముస్లింలకు కర్నూలులో ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా హజ్ హౌస్ కట్టిస్తామని చెప్పారు. హాండోరియం కింద ఇమాములకు 5,000, మౌజములకు 3,000 ఈ నెల నుంచే ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉర్దూ టీచర్లు లేరు. రాబోయే సంవత్సరంలో ప్రత్యేక డిఎస్సి ఉర్దూ కోసం పెట్టి అన్ని పోస్టులు కూడా ఫిలప్ చేసి ఎక్కడా ఉర్దూ టీచర్ లేదనకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటాం. నదుల అనుసంధానం ద్వారా సీమను రతనాల సీమగా మారుస్తామన్న చంద్రబాబు జిల్లాలో హంద్రీనీవా, గాలేరు నగరి సహా జిల్లాలోని అన్ని తాగు, సాగునీటి జలాశయాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రయత్నాలను ఎక్కడా రాజీ పడకుండా కొనసాగిస్తారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీ సహా ముఖ్యమంత్రులందరికీ ఓ గుణపాఠమని చెప్పిన జేసీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము ఇప్పుడు ప్రకటించడం మాకు నష్టమవుతుందనేటువంటి భావన వాళ్ళలో దాగి ఉండి చేయలేదు. నేను అనుకుంటే ఇప్పుడు తప్పకుండా చంద్రబాబు నాయుడు వదలడు. 100% నరేంద్ర మోడీ హీ విల్ కమ్ అవుట్ విత్ హిస్ ప్లాన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఉప ఎన్నిక ప్రచారంతో వరంగల్ హోరెత్తుతోంది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ముఖ్య నేతలందరినీ ప్రచారంలో మోహరించాయి. అధికార పార్టీ తరఫున ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్న మంత్రులు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే రైతు ఆత్మహత్యలు, ధరల పెరుగుదలను నియంత్రించలేకపోతున్న తెరాసకు బుద్ధి చెప్పాలంటూ విపక్షాలు తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రచారం నిర్వహించారు. హన్మకొండలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో కలిసి ప్రచారం చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ లౌక్యం తెలిసిన వరంగల్ ఓటర్లు తెరాసకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్లు నర్సంపేట నియోజకవర్గంలో ప్రచారం చేయగా ఉమ్మడి అభ్యర్థి తరపున భాజపా, తెలుగుదేశం నేతలు బండారు దత్తాత్రేయ, ఎర్రబెల్లి దయాకర్ రావులు పలు ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణానికి విద్యార్థులు మణిదశ ఉద్యమానికి సిద్ధం కావాలని తెలుగుదేశం తెలంగాణ శాఖ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్యలపై తెలుగుదేశం విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రేవంత్ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సీఎం పీఠం దక్కించుకున్న కేసీఆర్ ఇప్పుడు వారి సమస్యలను మాత్రం విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని వర్గాలు పోరాడి సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు దొరచొప్పున అప్పగించారని విమర్శించారు. ఖమ్మం పత్తి మార్కెట్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీపావళి పండుగ పురస్కరించుకుని మంగళ, బుధవారాలు సెలవు కావడం వల్ల ఇవాళ భారీ మొత్తంలో పత్తిని రైతులు మార్కెట్కు తరలించగా నిర్ణీత సమయానికి కొనుగోళ్లు ప్రారంభం కాని పరిస్థితిలో రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు కొనుగోళ్లు మొదలు పెట్టకపోవడం, అధికారులు పట్టించుకునే పరిస్థితిలో ఆగ్రహించిన రైతులు మార్కెట్ కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని నినాదాలు చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ దశలో రంగంలోకి దిగిన ఖమ్మం ఆర్డీఓ, స్థానిక ఎంఆర్ఓ అధికారులు వ్యాపారులతో మాట్లాడి పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఒప్పించారు. అణ్వాయుధాలను ప్రయోగించగలిగే 5వ తరం బాలిస్టిక్ క్షిపణి అగ్నిని రక్షణ పరిశోధన సంస్థ 5సారి విజయవంతంగా ప్రయోగించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించేందుకు అభివృద్ధి చేసిన అగ్ని 4 క్షిపణిని ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగించగా నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు. 2 దశల ఆయుధ వ్యవస్థను కలిగిన ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాన్ని ఛేదించే విధంగా రూపొందించామన్న వారు అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థను ఇందులో పొందుపరిచినట్టు తెలిపారు. ఆరోగ్యానికి హానికారకమైన మోనోసోడియం గ్లూటమేట్ కలిగి ఉందనే ఆరోపణలపై ఈ ఏడాది జూన్ 5న నిషేధానికి గురైన మ్యాగీ నూడిల్స్ న్యాయ పోరాటం పలు పరీక్షల తర్వాత మళ్లీ మార్కెట్లో ప్రవేశించింది. బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని పరీక్షలు నిర్వహించిన మ్యాగీలో ఎలాంటి హానికారక పదార్థం లేదని నిరూపించిన నెస్లే ఇండియా నిషేధం ఎత్తివేయగా మళ్లీ విక్రయాలు ప్రారంభించింది. ఈ మేరకు ఢిల్లీ మార్కెట్లో మ్యాగీని ప్రవేశపెట్టినట్లు స్టాక్ మార్కెట్కు సమర్పించిన పత్రాల్లో నెస్లే ఇండియా తెలిపింది. ప్రస్తుతం కర్ణాటక, పంజాబ్ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.